కదిలే కాలమా. ఒక చిన్న పట్టణంలో కృష్ణ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. తాను కోరుకున్న ఏ లక్ష్యాన్నైనా సాధించే సామర్థ్యం అతనిలో ఉండేది. కృష్ణకు ఒక పెద్ద కల ఉండేది. అతను కలెక్టర్ కావాలని కోరుకున్నాడు. అన్నీ బాగానే సాగుతున్నాయి. అతని లక్ష్యం కూడా స్పష్టంగా కనిపించేది. కానీ కృష్ణకు ఒక పెద్ద సమస్య ఉండేది. తన మనసును తాను నియంత్రించుకోలేకపోయేవాడు. అతని మనసు ఎప్పుడూ అశాంతిగా ఉండేది. ప్రతిసారి చదవడానికి కూర్చుంటే అతని మనసు ఇంకేదో వైపు వెళ్ళిపోతుండేది. కొన్నిసార్లు ఫోన్ వైపు, కొన్నిసార్లు ఫేస్బుక్ లేదా యూట్యూబ్ వైపు, మరికొన్నిసార్లు కలల లోకంలోకి. అతను తరచూ తనతో తానే చెప్పుకునేవాడు, ఇంకా చాలానే టైం ఉంది, తర్వాత చదువుతాను. కానీ విచిత్రమేమిటంటే ఆ తర్వాత అనేది అసలు రానే రాలేదు. అతని తల్లిదండ్రులు తన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ కృష్ణ మాత్రం తెలివి ఉంటే చాలు, విజయం తప్పకుండా వస్తుంది అని నమ్మేవాడు. ఇంకేం అవసరం లేదనుకున్నాడు. ఒకరోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వచ్చాయి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఉంటే కలెక్టర్ కావాలనే తన కల కొంచెం దగ్గరవుతుందని కృష్ణ ఆశించాడు. కానీ ఫలితం చూసిన క్షణం అతని హృదయం ముక్కలైంది. అతను ఫెయిల్ అయ్యాడు. రోజూ క్రమంగా చదివిన అతని స్నేహితులు మాత్రం మంచి మార్కులు సాధించారు. ఎప్పుడో అతన్ని మెచ్చుకున్న టీచర్లు కూడా ఇప్పుడు నిరాశగా చూడటం మొదలుపెట్టారు. ఆ సాయంత్రం కృష్ణ ఒంటరిగా కూర్చున్నాడు. తనకు తెలివి తక్కువ కాదని అతనికి తెలుసు. కానీ తాను సమయాన్ని వృధా చేశాడనే విషయం అర్థమైంది. ఆ క్షణంలో అతను ఒక ముఖ్యమైన నిజాన్ని గ్రహించాడు. తెలివి ఒక్కటే సరిపోదు, క్రమశిక్షణ లేకపోతే విజయం ఎప్పటికీ రాదు. అప్పుడే కృష్ణ ఒక నిర్ణయం తీసుకున్నాడు, తనను తాను మార్చుకోవాలని. అందుకే కేవలం సబ్జెక్టులు మాత్రమే కాకుండా క్రమశిక్షణ కూడా నేర్పగల గురువును వెతికాడు. అలా అతనికి నరేంద్రన్ అనే అనుభవజ్ఞుడైన ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ కనిపించాడు. నరేంద్రన్ కేవలం వ్యాయామాల గురించే కాదు, విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మ నియంత్రణ పెంచటంలో కూడా ప్రసిద్ధి పొందాడు. అతని దగ్గరకు వెళ్లిన అల్లరి పిల్లలు కూడా కొద్ది రోజుల్లో క్రమశిక్షణ గలవారిగా మారిపోతారు అని అందరూ చెప్పుకునేవారు. కృష్ణ నరేంద్రన్ దగ్గరకు వెళ్ళి అన్నాడు, సార్, నేను చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాను. చదవటానికి కూర్చుంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. నా కాన్సంట్రేషన్ ఎలా పెంచుకోవాలి? నరేంద్రన్ మెల్లగా నవ్వి అన్నాడు, మనసును నియంత్రించటం అంత సులభం కాదు కృష్ణ. రా, నీకొకటి చూపిస్తాను. అతను కృష్ణను కాలేజీ గ్రౌండ్కు తీసుకెళ్లాడు. స్పోర్ట్స్ రూమ్ నుంచి ఒక బొమ్మ విల్లు, బాణం తీసుకొచ్చాడు. ఫీల్డ్లో ఒక బోర్డు పెట్టి అన్నాడు, ఈ బోర్డు మధ్యలో బాణం తగిలించగలిగితే నీ ఫోకస్ ఎంత ఉందో తెలుస్తుంది. కృష్ణ బాణం వదిలాడు. అది లక్ష్యాన్ని తప్పింది. అప్పుడు నరేంద్రన్ అడిగాడు, బాణం వదిలేటప్పుడు నువ్వేమేం చూశావు? కృష్ణ సమాధానమిచ్చాడు, చుట్టూ ఉన్న చెట్లు, గ్రౌండ్, బోర్డ్. నరేంద్రన్ తల ఊపి అన్నాడు, అదే నీ అసలు సమస్య. నువ్వు ఒకేసారి అన్నింటినీ చూస్తున్నావు. ఒక మంచి ఆటగాడు లక్ష్యాన్ని మాత్రమే చూస్తాడు, మరేదీ కాదు. అతను మళ్ళీ చెప్పాడు, కృష్ణ, నీ మనసు చుట్టూ ఉన్న ప్రతి దానిలో చిక్కుకుపోయింది. ఫోన్, సోషల్ మీడియా, యూట్యూబ్. జీవితంలో విజయాన్ని సాధించాలంటే చదివే సమయంలో నీ దృష్టి ఒక్క లక్ష్యంపైనే ఉండాలి. కృష్ణ ఆ మాటల అర్థం గ్రహించాడు. కానీ అతను అడిగాడు, సార్, నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఎలా డిసిప్లిన్డ్ అవ్వాలి? నరేంద్రన్ అన్నాడు, విను, నేను చెప్పే ఈ 4 నియమాలు పాటిస్తే చాలు. మొదటిది, నీ ఆలోచనలను నియంత్రించు. మనసు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది నా చదువు సమయం, ఇప్పుడు ఫోకస్ కావాలి అని నీకు నువ్వే గుర్తు చేసుకో. రెండవది, ఒక రొటీన్ తయారు చేసుకో. ప్రతిరోజు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి ముందే నిర్ణయించు. కొద్ది కొద్దిగా నీ మెదడు కూడా
ఆ అలవాటుకు అలవాటు పడుతుంది. మూడోది, డిస్ట్రాక్షన్స్ను దూరంగా పెట్టు. ఫోన్, టీవీ, అవసరం లేని యాప్స్ ఇవన్నీ నీ సమయాన్ని దొంగిలిస్తాయి. చదివేటప్పుడు వీటిని దూరంగా పెట్టు. నాలుగవది, ప్రతిరోజు ప్రాక్టీస్ చెయ్యి. ఒక్కరోజులో ఏదీ మారదు. చిన్న చిన్న అలవాట్లను ప్రతిరోజు నిర్మించు. అదే నిజమైన మెంటల్ డిసిప్లిన్. తన కోసం ఒక కఠినమైన రొటీన్ తయారు చేసుకున్నాడు. చదివేటప్పుడు ఫోన్ ఆఫ్ చేయడం మొదలుపెట్టాడు. మనసు ఎక్కడికైనా వెళ్ళినప్పుడల్లా నా లక్ష్యం కలెక్టర్ అవ్వడం అని తనకు తానే గుర్తు చేసుకునేవాడు. మొదట్లో అది చాలా కష్టంగా అనిపించింది. కానీ కొద్ది కొద్దిగా అతని ఏకాగ్రత పెరగడం మొదలైంది. కొంతకాలానికి ఏ డిస్ట్రాక్షన్ లేకుండా గంటల తరబడి చదవగలిగాడు. కొన్ని నెలల తర్వాత అతను మరో ముఖ్యమైన పరీక్ష రాశాడు. ఈసారి అతను కేవలం ప్రిలిమ్స్ మాత్రమే కాదు, మెయిన్స్ కూడా పాస్ అయ్యాడు. అప్పుడు కృష్ణకు అర్థమైంది, అది అదృష్టం వల్ల కాదు, కేవలం తెలివి వల్ల కూడా కాదు, అది అతని క్రమశిక్షణ, ఏకాగ్రత ఫలితం. సుమారు 1 సంవత్సరం తర్వాత కృష్ణ కలెక్టర్ అయ్యి స్టేజ్ మీద నిలబడినప్పుడు నరేంద్రన్ చెప్పిన ఒక మాట అతనికి గుర్తొచ్చింది. మనసు ఒక అడవి గుర్రం లాంటిది. దాన్ని నియంత్రించకపోతే అది నిన్ను ఎక్కడికైనా లాగుతుంది. కానీ దాన్ని శిక్షణ ఇస్తే అదే నిన్ను నీ లక్ష్యానికి తీసుకెళ్తుంది. ఆ రోజు నుంచి కృష్ణ ఒక సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకున్నాడు. నీ మనసును క్రమశిక్షణతో శిక్షణ ఇవ్వు, విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మళ్ళీ మరో ఇన్స్పైరింగ్ స్టోరీతో కలుద్దాం. అంతవరకు ఓర్పుతో ఉండండి, కృతజ్ఞతతో జీవించండి, జీవితంలో ముందుకు సాగుతూనే ఉండండి.